హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము మూర్తిమత్వం అనే టాపిక్లో రూప ఉపగమ సిద్ధాంతాల గురించి అయితే నేర్చుకున్నాము. సో మనకు మూర్తిమత్వం అంటే ఏంటి, ఎవరు వర్గీకరించారు, సో నిర్వచనాలు, దానికి రిలేటెడ్గా మనకు సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఆ సిద్ధాంతాల్లోనే భాగంగా రూప ఉపగమ సిద్ధాంతాల గురించి అయితే మనము ఇప్పుడు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి, ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి. సో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు. సో టాపిక్ ఇక్కడ నుండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అలాగే ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి యూస్ అవుతుంది. అకాడమిక్ బుక్ కదా అండి, సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఒక యూనిట్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో శిశు వికాసం అనేది మనకి ఎస్డిటి వారికి ఉంటే ఇక్కడ మనకు ఓన్లీ 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. అభ్యసనము, మూర్తిమత్వము అండ్ వైయక్తిక భేదాలు. సో ఈ టాపిక్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో బాగా జాగ్రత్తగా వినండి. టాపిక్ లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు. ఇక్కడ మనము ఫస్ట్ ప్రతిపాదనలు చేసింది ఎవరు, దాని గురించి మాట్లాడుకుంటే ఆర్బి కాటిల్ అండి. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఆర్బి కాటిల్. ఈయన కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి లక్షణాంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి మనకు లక్షణాంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారన్నారని 2 రకాలుగా వర్గీకరించారు కదా ఎవరు, ఆర్బి కాటిల్. అందులో ఫస్ట్ వచ్చేసి మూల లక్షణాంశాలు, ఇందులో 16, ఉపరితల లక్షణాంశాల్లో 35. సో ఇది గుర్తుంచుకోండి. ఆర్బి కాటిల్ వచ్చేసి కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి లక్షణాంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. అందులో ఫస్ట్ వచ్చేసి మూల, సెకండ్ వచ్చేసి ఉపరితల. మూలలో వచ్చేసి మనకు 16, ఉపరితలలో 35 చూడాలి. ఇక్కడ సాధారణ పరీక్షలు, ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనుల ద్వారా ఉపరితల లక్షణాంశాలను గుర్తించి తరువాత కారక విశ్లేషణ పద్ధతి ద్వారా మూల లక్షణాంశాలు గుర్తిస్తారు. అసలు ఈ మూల లక్షణాంశాలను ఎలా గుర్తిస్తారంటే సాధారణ పరీక్షలు కానీ ప్రశ్నావళులు, నిర్ధారణ మాపనుల ద్వారా ఉపరితల లక్షణాంశాలను ఐడెంటిఫై చేసి దాని తర్వాత మనకు కారక విశ్లేషణ పద్ధతి ద్వారా మనకు మూల లక్షణాంశాలని గుర్తిస్తారండి. ఇది మనకు మోర్ దెన్ ఇంపార్టెంట్ ఆర్బి కాటిల్ అండి. సో ఆర్బి కాటిలు 16 పిఎఫ్ ప్రశ్నావళిని తయారు చేశారు. సో ఆర్బి కాటిలు 16 పిఎఫ్ ప్రశ్నావళిని తయారు చేస్తారు. ఉపరితల లక్షణాంశాలు మూల లక్ష్యాంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉపరితల లక్షణాంశాల అలాగే మూల లక్షణాంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు ప్రవర్తన లక్షణాలు, ప్రాథమిక లక్షణాలు, ఉపరితల, మూల లక్షణాంశాలు. సో ఇవన్నీ చూసుకుంటే మనకు ఇది కాస్త మనకు అడగరు, బట్ మెయిన్గా అడిగేది వచ్చేసి ఆర్బి కాటిల్ ఎన్ని ప్రశ్నావళిని తయారు చేస్తారు అనేది ఒక బిట్ అయితే మనకు వస్తుందండి. సో 16 పిఎఫ్ ప్రశ్నావళిని తయారు చేస్తారు, ఇది గుర్తుంచుకోండి. అలాగే మనకు ఎన్ని లక్షణాంశాలను వర్గీకరించారనేది కూడా అడుగుతారు. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆల్ఫోర్డ్. ఈయన లక్షణాంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. ఇతను కూడా 2 రకాలుగా వర్గీకరించారు. అందులో వ్యక్తిగత లేదా కేంద్రీయ లక్షణాంశాలు, 2 ప్రాథమిక లేదా సామాన్య లక్షణాంశాలు. ఇలా మనకు 2 రకాలుగా ఆల్ఫోర్డ్ వర్గీకరించారు. ఫస్ట్ వచ్చేసి వ్యక్తిగత లేదా కేంద్రిక, సెకండ్ వచ్చేసి ప్రాథమిక లేదా సామాన్య. ఫస్ట్ వ్యక్తిగత కేంద్రీయ మనకు పర్సనల్ డిపోజిటెడ్ లక్షణాంశాలుగా మనం చూసుకుంటే ఒక వ్యక్తిని ఇతర వ్యక్తుల నుండి వేరు చేసే ప్రత్యేక లక్షణాంశాలు. ఇవి ఏ వ్యక్తి గురించి వివరిస్తాయో ఆ వ్యక్తికి మాత్రమే ఉండే లక్షణాంశాలు. చూడండి, మనకు వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా ఉండే లక్షణాలు ఏంటి ఇక్కడ, ఒక వ్యక్తిని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో ఒక వ్యక్తిని ఇతర వ్యక్తుల నుండి వేరు చేసే ప్రత్యేక లక్షణాంశాలు. అంటే ఇవి ఏ వ్యక్తి గురించి వివరిస్తాయో ఆ వ్యక్తికి మాత్రమే ఉండే లక్షణాంశాలు. అంటే పర్సనల్గా మనమే అనుకోండి. సో ఉదాహరణకు చూసుకుంటే దానం వచ్చేసి కర్ణుడు అని చెప్పవచ్చు, సత్యం చూసుకుంటే హరిశ్చంద్రుడు. సో ఒకే పర్సన్లో ఉండే లక్షణాంశాలు. దీనినే మనము వ్యక్తిగత లేదా కేంద్రీయ లక్షణాంశాలు అంటారు. సెకండ్ చూడండి, ఇక్కడ సామాన్య లక్షణాంశాలు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక రూపంలో ఒక స్థాయిలో ఉండే గుణాలండి. అంటే ఇక్కడ సేమ్ పర్సన్, ఇక్కడ కూడా సేమ్ పర్సన్. సో ఈ పర్సన్లో ఏమవుతుంది, వ్యక్తిలోనూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో ఉండే క్వాలిటీస్ అండి. సో అందులో క్వాలిటీస్ మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు,
స్నేహము, దయ, ప్రేమ ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు. ఇవి కామన్గా ఉండే లక్షణాంశాలు. అండ్ లాస్ట్ వన్ చూడండి, ఐసెంక్. సో ఐసెంక్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది కారక విశ్లేషణ పద్ధతి 2 మూల రూప లక్షణాంశాలను గుర్తించాడు. సో ఈయన కూడా మనకు 2 రకాలు, ఆర్బీ కాటిల్ 2 రకాలు, అలాగే దాంతోపాటు ఆల్ఫోర్డ్ ఈయన కూడా 2 రకాలుగా వర్గీకరించారు. మరి ఐసెంకు గల నిర్వచనం మనకు ఈ మూల రూప లక్షణాంశాలు అంటే అంతర్వర్తనము, బహిర్వర్తనము ఒకటి, సుస్థిరము, అస్థిరం ఒకటి. సో ఈయన కారక విశ్లేషణ పద్ధతి ప్రకారము అంటే ఫస్ట్ వన్ మనం చూసాం కదా. సో ఆ కారక విశ్లేషణ పద్ధతి ప్రకారము 2 మూల రూప లక్షణాంశాలను ఈయన గుర్తించారు. అందులో మొదటిది అంతర్వర్తనము, బహిర్వర్తనము, సెకండ్ వన్ సుస్థిరము, అస్థిరము. అక్కడితో మనకు లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసాము. నెక్స్ట్ నిర్మితి సిద్ధాంతాలు అండి. సో ఈ నిర్మితి సిద్ధాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అండ్ ఎక్కడో చోట మనకి ఏదో ఒక సెషన్లో ఖచ్చితంగా ఈ టాపిక్కి రిలేటెడ్గా 1 మార్క్ వచ్చే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. సో చూడండి ఇక్కడ నిర్మితి సిద్ధాంతాలు, మనోవిశ్లేషణ సిద్ధాంతం. మరి ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం అని అన్న వెంటనే మనకు గుర్తుంచుకునే పర్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సో మనోవిశ్లేషణ సిద్ధాంతం యొక్క రూపొందించింది ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన అంటే ఈ సిద్ధాంతం ఉంది కదా, ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను, మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను, మూర్తిమత్వాన్ని వివరిస్తుంది. అండ్ ఈ సిద్ధాంతానికి మూలము అచేతన ప్రేరణలు. సో మనోవిశ్లేషణ సిద్ధాంతం రూపొందించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తన అలాగే మూర్తిమత్వాన్ని వివరిస్తుంది ఈ సిద్ధాంతం అనేది. అండ్ ఈ సిద్ధాంతానికి మెయిన్ మూలం ఏంటంటే అచేతన ప్రేరణలు. నెక్స్ట్ మూర్తిమత్వ నిర్మాణము లేదా చలన శక్తి, స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ. మూర్తిమత్వ నిర్మాణము లేదా చలన శక్తి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇడ్ అండి. ఇడ్నే మనము అచిత్తు అంటాము. సో ఇది మనిషి మనస్సులోని అచేతన అవస్థలో ఉంటుంది. అచిత్తు అనేది ఇడ్డు లేదా అచిత్తు అనేది మన యొక్క మనస్సులోని అచేతన వ్యవస్థలో సబ్కాన్షియస్లో అయితే ఉంటుంది. నైతిక విలువలు పాటించినటువంటిది. ఇది మనిషి సహజమైన ప్రవృత్తి. ఆనందము, తృప్తి, కోరికలు, అవసరాలు తీర్చడం మాత్రమే చూసుకునే స్వార్థ భావనలు కలిగినటువంటిదే మనకు ఇడ్ అండి. అంటే ఇక్కడ మనము సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు కాన్షియస్లో లేకపోవడం అనమాట. చేతనావస్థలో కాకుండా అచేతన అవస్థలో ఉండడము. నైతిక విలువలు అనేది పాటించదు. సో మనిషి యొక్క సహజమైన ప్రవృత్తి. ఇందులో మెయిన్ ఏంటంటే మన యొక్క ఆనందము, తృప్తి, కోరికలు, అవసరాలు తీరడం మాత్రమే చూసుకునే ఒక స్వార్థ భావనలు కలిగినటువంటిది మనకు ఇడ్. ఇది పుట్టుకతో వచ్చే సహజ సిద్ధమైన గుణాలు, సహజాతము. జంతువాంఛలు, దౌర్జన్యశీలాలకి మొదలైన వాటికి ఇది నిలయము. ఇది మొరటుగా ఉంటుంది, విచక్షణ లేనిది, వినాశకారి. ఇది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, ప్లెజర్ ప్రిన్సిపల్. ఇడ్ అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుందండి. ఇడ్ అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ వన్ ఈగో, అహం. సో ఇది ఏంటంటే మనకు అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా, అందులోని భాగమే ఈగో అండి. అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా అచిత్తులోని భాగమే అహం. దీన్నే మనము ఈగో అంటాము. ఇందులో ఏంటంటే మనకు కోరికలను పరిస్థితులకు అనుగుణంగా సాధిస్తుంది. ఈగో వ్యక్తి ఉనికిని రూపొందిస్తుంది. అనైతిక ఆలోచనలు కట్టడి చేసి వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఇది వాస్తవిక సూత్రం, రియాలిటీ ప్రిన్సిపల్ అంటారు. దాన్ని ఆధారంగా పనిచేస్తుంది. సో మనకి ఇక్కడ ఆపోజిట్ వర్షన్ అనేది గుర్తుంచుకోండి. ఈగో అంటే మంచితనానికి మంచితనం అనేసి ఒక కోడ్ అనేది ఉంచుకోండి. ఎందుకంటే ఈగో వ్యక్తి యొక్క ఉనికిని అనేది రూపొందిస్తుందండి. సో మనకు అనైతిక ఆలోచనలు ఉంటాయి కదా. సో ఆలోచనలన్నిటినీ కూడా కట్టడి చేసి రియాలిటీని గ్రహించి దాని ఆ రియాలిటీకి సరి అయినగా అంటే సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు అనేది తీసుకుంటారు. మరి ఈ ఈగో అనేది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుందంటే వాస్తవిక సూత్రం మీద పనిచేస్తుంది ఈగో అనేది. నెక్స్ట్ వన్ సూపర్ ఈగో. దీన్నే మనం అధ్యహం అంటారు. ఇది ఈగోని పర్యవేక్షిస్తుంది, నీతిని బోధిస్తుంది. ఇది వ్యక్తి యొక్క అంతరాత్మ. శిశువు తల్లిదండ్రులతో, స్నేహితులతో, పాఠశాలల్లో, సమాజంలో జరిపే చర్యల వల్ల వికసిస్తుంది. శిశువు
సో పేరెంట్స్తో కానివ్వండి, ఫ్రెండ్స్తో అండ్ స్కూల్స్లో అండ్ సొసైటీలో, సో ఈ అన్ని చోట్ల జరిపితే చర్యలు ఉంటాయి కదా, సో ఈ చర్యల వల్ల సూపర్ ఈగో అనేది వికసిస్తుంది. పూర్తిగా నైతిక సామాజిక విలువలు అనేది పాటిస్తుంది. మంచి చెడులను ఐడెంటిఫై చేసి సాంఘిక మనకు ఆచారాలు ఉంటాయి కదా, సో ఆచారాలు అనేవి పాటించేలా చేస్తుంది. ఇది ఆదర్శ సూత్రము లేదా నైతిక సూత్రం, మోరల్ ప్రిన్సిపల్పై ఆధారపడి పనిచేస్తుంది. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సూపర్ ఈగో అనేది ఆదర్శ సూత్రము లేదా నైతిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ ఈగో లేదా అహం వచ్చేసి వాస్తవిక సూత్రము, అలాగే ఇడ్ వచ్చేసి ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు. ఏవేవి నేర్చుకున్నామండి మరొకసారి రీకాల్ చేసుకుందాం. మూర్తిమత్వ నిర్మాణం అంటే ఇడ్, దాంతోపాటు ఈగో, సూపర్ ఈగో గురించి. నెక్స్ట్ నిర్మితి సిద్ధాంతాలు నేర్చుకున్నాము. దాంతోపాటు ఇక్కడ మనకు గమనించినట్లయితే లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు, ఆర్బి కాటిల్ గురించి, ఆల్ఫోర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఐసెంక్. సో 1 by 1 క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. నెక్స్ట్ క్లాస్లో మూర్తిమత్వ గతిశీలత, చేతనం, కాన్షియస్, సబ్ కాన్షియస్, అలాగే అన్కాన్షియస్ గురించి. దాంతోపాటు సైకోసెక్సువల్ డెవలప్మెంట్, మనోలైంగిక వికాసం గురించి అయితే నేర్చుకుందాం. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.